హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎండ తీవ్రత మొదలైపోయింది. ఈ తీవ్రత నుంచి తప్పించుకోవటానికి నానా రకాల కాస్మెటిక్స్ వాడి ఆపసోపాలు పడిపోతూ ఉంటాం. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తప్పితే ఏ ప్రయోజనం లేదు. మరి ఈ ఎండాకాలంలో ఒంట్లో ఉన్న వేడిని తగ్గించి అందాన్ని పదిలంగా ఉంచే ఏదైనా కాయగూర ఉందా? ఖచ్చితంగా ఉంది. అదేనండి, ఆనపకాయ. మనం ముద్దుగా సొరకాయ అని కూడా పిలుస్తాం. అందానికి ఆరోగ్యానికి ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధం. సొరకాయతో పెరుగు పచ్చడి ఈరోజు స్పెషల్. మరి ఈ అద్భుతమైన రెసిపీకి కావలసిన పదార్థాలు చూసేద్దామా? ముందుగా ఒక మీడియం సైజు సొరకాయని తీసుకుందాం. మీరు ఆనపకాయనైనా తీసుకోవచ్చు. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తురిమిన క్యారెట్, అల్లం పచ్చిమిర్చి ముక్కలు, తాలింపు దినుసులు, కొద్దిగా ఉప్పు, పసుపు, చిటికెడు ఇంగువ, అలాగే తురిమిన పచ్చి కొబ్బరి, 1 కప్పు కమ్మని పెరుగు. చూసారా, ఈ తేలికపాటి పదార్థాలతో మహా అద్భుతాన్ని సృష్టించవచ్చు మనం. తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా సొరకాయకున్న ఆ ఎక్స్ట్రా ఎడ్జెస్ని కట్ చేసి ఆ పైన ఉన్న చెక్కు కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి శుభ్రంగా కడగండి. మనం మనసు పెట్టి చూడాలే కానీ ప్రకృతిని మించిన పాఠశాల లేదంటే అతిశయోక్తి కాదు. ఇది లేత సొరకాయ కాబట్టి మధ్యలో ఉన్న గుజ్జు, గింజలు ఏది కూడా వృధా చేయొద్దు. వీటితో సహా సన్నగా ముక్కలుగా కోసుకోండి. ఇలా సన్నగా కోసుకున్న ముక్కలను 1-2 నిమిషాల పాటు బాయిల్ చేద్దాం. ముందుగా వేడెక్కిన పాన్లోకి పరిశుభ్రమైన నీటిని తీసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. ముందుగా కోసి సిద్ధం చేసుకున్న సొరకాయ ముక్కలను 2 పొంగులు వచ్చే వరకు ఉడకనిద్దాం. అవసరం అనుకుంటే కాసేపు మూత పెట్టి 2-3 నిమిషాలు మరిగించండి. మరీ ఎక్కువగా ఉడికించకండి. ఈ ముక్కలు చక్కగా ఉడికిపోయినాయి. ఒక స్టైనర్లో తీసుకుని కాసేపు ఆరబెట్టండి. మరి మిగతా ప్రాసెస్ చూసేద్దామా? ఒక పరిశుభ్రమైన బౌల్లో ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే తురిమిన క్యారెట్, తురిమిన పచ్చి కొబ్బరి, సన్నగా తరిగిన అల్లం, అలానే పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఉడికించి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, చివరగా కమ్మని పెరుగు. ఈ మిశ్రమాన్ని చక్కగా కలియబెట్టండి. చూడండి ఎంత సింపుల్గా అయిపోతుందో ఈ రెసిపీ. వేసవికాలంలో ఈ సొరకాయని ఏదో ఒక రూపంలో తీసుకోండి. చక్కగా సాంబారు కాసినప్పుడు పెద్ద పెద్ద ముక్కలు వేయండి. ఆకలేస్తే అవే 2 ముక్కలు తీసుకుని తినేసేయండి. మరి ఈ పెరుగు చట్నీకి మరింత రుచి కోసం కొద్దిగా తాలింపును కూడా దట్టిద్దాం. ఈ తాలింపులో
పసుపు, చిటికెడు ఇంగువ కూడా కలపండి. మహా అద్భుతమైన రుచి వస్తుంది. శరీరంలో వేడిని తగ్గిస్తూ అందాన్ని పదిలంగా ఉంచే ఈ సొరకాయతో మీకు మనసుకు నచ్చిన వంటకాలు చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ప్రయోగాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం.